పార్ట్ 2లో 5వది గార్డెనింగ్. మనలో చాలామందికి గార్డెనింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఇలా మొక్కలు పెంచడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శరీరం మొత్తానికి చక్కటి వ్యాయామం జరిగి క్యాలరీలు అనేవి ఖర్చు అవుతాయి. చాలామంది ల్యాప్టాప్ దగ్గర కూర్చుని జాబ్ చేస్తూ మరియు ఇళ్లల్లో టీవీ కూడా వాచ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి సమయంలో పాదాలను కదుపుతూ కళ్ళను పైకి క్రిందకి సర్క్యులర్ మోషన్లో త్రిప్పటం వలన రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది మరియు పాదాల కదలిక వల్ల క్యాలరీలు ఖర్చు అవుతాయి. 7వది దగ్గరలో షాపింగ్ కానీ మార్కెటింగ్ కానీ వెళ్ళాల్సి వస్తే ఎక్కువగా నడక మార్గాన్ని అనుసరిస్తే సుమారు 1 కిలోమీటర్కి 50 నుంచి 70 క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో మీరు ఆలోచిస్తే మన పూర్వీకులకు ఎలాంటి మెషిన్స్ లేవు. వాషింగ్ మిషన్ అనగా వ్యాక్యూమ్ క్లీనర్, మిక్సీ, గ్రైండర్ ఇలా. వీళ్ళు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ ఎంత పైనైనా చేయగలుగుతున్నారు. మనం 30 ఇయర్స్ వచ్చేసరికి అలసట, నీరసం ఇలాంటి వ్యాధులు వస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవటమే చేత్తో చేసే పనులు కూడా మెషిన్ మీద ఆధారపడి వ్యాధులను కొని తెచ్చుకుంటున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వ్యాధులు వచ్చి హాస్పిటల్స్ చుట్టూ తిరగటం కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది. మనీ కెన్ బై ఎవ్రీథింగ్ బట్ నాట్ హెల్త్. సో మన హెల్త్ మన చేతుల్లోనే. ఆలోచించండి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.